ఖచ్చితముగా ప్రామాణికమైనదని చెప్పేటట్లుగా లేదు. ఎందుకంటే దాదాపుగా ప్రతిదానిలోనూ వ్యాఖ్యాత భగవద్గీత యథాతథపు అసలైన అర్థమును తాకకుండా తన స్వంత అభిప్రాయాలనే వ్యక్తపరిచాడు. భగవద్గీత యొక్క అసలైన అర్థము భగవద్గీతలోనే పేర్కొనబడింది. అది ఇలా ఉన్నది: మనము ఏదైనా ఔషధాన్ని తీసుకోవాలనుకుంటే దాని చీటిపై వ్రాసి ఉన్న పద్ధతులను పాటించవలసి ఉంటుంది. ఔషధమును మనము మనకు తోచిన రీతిగా కాని మిత్రుని నిర్దేశము ప్రకారముగాని తీసుకోలేము. దానిని చీటిపై ఉన్న పద్ధతులను అనుసరించి లేదా వైద్యుని ఆదేశానుసారము తీసుకోవలసి ఉంటుంది. అదేవిధంగా భగవద్గీతను స్వయంగా వక్త ఆదేశించినట్లుగా స్వీకరించాలి లేదా అంగీకరించాలి. భగవద్గీత వక్త శ్రీకృష్ణుడు. భగవద్గీతలోని ప్రతి పుటలోనూ అతడు భగవానునిగా పేర్కొనబడ్డాడు. అయినా భగవానుడనే పదము ఒక్కొక్కప్పుడు శక్తిమంతుడైన వ్యక్తినో లేదా శక్తిమంతుడైన దేవతనో సూచించినా, ఇక్కడ భగవానుడనే పదము నిశ్చయముగా శ్రీకృష్ణుడిని మహాపురుషునిగా తెలుపుతుంది. కాని అదే సమయంలో శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, నింబార్కస్వామి, శ్రీచైతన్య మహాప్రభువు, భారతదేశములోని ఇతర వేదజ్ఞాన ప్రామాణికుల వంటి గొప్ప ఆచార్యులందరూ గురువులు ధృవపరచినట్లుగా శ్రీకృష్ణుడిని మనము భగవంతుడని తప్పక తెలుసుకోవాలి. స్వయంగా భగవంతుడు కూడా భగవద్గీతలో తనను దేవాదిదేవునిగా నిరూపించుకున్నాడు. అతడు బ్రహ్మసంహితలోనూ పురాణాలన్నింటిలోనూ, ముఖ్యంగా భాగవత పురాణమని తెలియబడే శ్రీమద్భాగవతములో కృష్ణస్తు భగవాన్ స్వయం యథారూపంగా అంగీకరించబడ్డాడు. అందుకే మనము స్వయంగా భగవానుడు నిర్దేశించిన రీతిగా భగవద్గీతను స్వీకరించాలి. గీతలోని 4వ అధ్యాయంలో 4:13 శ్రీకృష్ణ భగవానుడు ఇలా అన్నాడు: ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్ ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విదుః స కాలేనేహ మహతా యోగో నష్టః పరస్తప ఏవాయం మయా తేకద్య యోగః ప్రోక్తః పురాతనః భక్తోకసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. Like and subscribe for more videos. Thanks for watching.